పూజా సెరమనీతో మొదలు పెడదామా, న్యూ అప్డేట్స్తో మొదలు పెడదామా? సర్లే, అలా మొదలు పెడదాం. హాయ్, హలో, వెల్కమ్. నా పేరు సాయినాథ్. మీరు చూస్తుంది మై వ్యూ. మీరు ఈ ఛానల్ని ఇప్పుడే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మా వీడియోలు మీ వరకు వస్తాయి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఈ వారం సూపర్ సండే కబుర్లు. ఈ వారం దసరాకు రిలీజ్ అయిన పోస్టర్ల గురించి మాట్లాడుకుందాం. మన బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో ఒక మూవీ ఫిక్స్ అయింది. అది మనందరికీ తెలిసిందేగా. NBK 111 మూవీగా తెరకెక్కబోతున్న ఈ మూవీ యొక్క ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. అక్టోబర్ 24న ఈ మూవీ అయితే ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. దాంతోపాటు విజయదశమి శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఈ పోస్టర్లో ప్రశాంత్ వర్మ మహాకలి అనే మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఉన్నది ఎవరో చెప్పండి చూద్దాం. దసరా స్పెషల్ పోస్టర్గా సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ హైలైట్స్తో మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ అయింది. విత్ పూజా సెరమనీ కూడా జరిగింది. సుధీర్ అన్న గజ్జల కత్తి పట్టుకున్న ఇంకో పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ అయితే అదిరింది. అనగనగా ఒక రాజు 54 సెకండ్స్ వీడియోతో హ్యాపీ దసరా చెప్పారు. సప్తగిరి గారు ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ పురుషహాఫ్ టైటిల్తో ఉన్న హ్యాపీ దసరా పోస్టర్ని రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ నుంచి సెలబ్రేట్ దిస్ దసరా విత్ #NTR నీల్ అని డ్రాగన్ ఇస్ కమింగ్ అని కూడా పోస్టర్లో మెన్షన్ చేస్తూ పోస్టర్ని రిలీజ్ చేశారు. రామం ది రైజ్ ఆఫ్ అకీరా టీమ్ హ్యాపీ దసరా చెబుతూ 2026 ఇన్ థియేటర్స్ అనే పోస్టర్ రిలీజ్ చేశారు. నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్యాడ్ బాయ్ కార్తిక్. ఈ మూవీ నుంచి హ్యాపీ దసరా అని చెబుతూ విత్ అక్టోబర్ 6న టీజర్ను రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంబరాల ఏటుగట్టు నుంచి అక్టోబర్ 15న గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నట్టు వీడియో రిలీజ్ చేశారు. శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ కామ్రేడ్ కళ్యాణ్ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ వీక్ లిరికల్స్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి లిరికల్ ప్రోమో సాంగ్ అయితే రిలీజ్ అయింది. చిరంజీవి గారు నయనతార గారిని ఓ మీసాల పిల్ల అని పిలుస్తూ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. అయినా అనిల్ గారి ఐడియాస్ అన్నీ కూడా కొత్తగానే ఉంటాయి. లేకపోతే ఉదిత్ నారాయణ్ గారు ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు. ఆయనతో సాంగ్ పాడించడమే కాదు, ఆయనతో ఇంటర్వ్యూ కూడా చేసేసారు. అనిల్ గారి ప్రమోషన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంతేకాకుండా మెగా ఆల్బమ్ లోడింగ్ అని 4 సాంగ్స్ అని క్లారిటీ ఇచ్చారు. అందులో ఫస్ట్ వన్ మెగా గ్రేస్, సెకండ్ వన్ మెగా క్లాస్, థర్డ్ వన్ మెగా స్వాగ్, ఇక ఫోర్త్ వన్ మెగా విక్టరీ మాస్ అని హైప్ మామూలుగా ఇవ్వట్లేదు కదా సార్ మీరైతే. ఈ మూవీలో చిరంజీవి గారిని అన్ని వైబుల్లో మనకి చూపించాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు అనిల్ గారు. నాకైతే సినిమా కోసం వెయిటింగ్ సార్. కిరణ్ బవరం గారి లేటెస్ట్ మూవీ కే ర్యాంప్ న్యూ లిరికల్ సాంగ్ ప్రోమోనైతే రిలీజ్ చేశారు. మరి ఈ సాంగ్ అక్టోబర్ 4న రిలీజ్ అన్నారు. మరి సాంగ్ అయితే ఈ వీడియో చేస్తున్నప్పటికీ రిలీజ్ అవ్వలేదు. అందుకే ఆ సాంగ్ గురించి ఏం మాట్లాడట్లేదు. మరి సాంగ్ చూసిన తర్వాత సాంగ్ ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి. ఇక పూజా సెరమనీ విషయానికే వస్తే హిట్ మూవీతో నాని, ఓజీ మూవీతో సుజిత్, ఈ ఇద్దరు బ్లాక్ బస్టర్ కాంబో ఫిక్స్ అయింది. దీనికి పూజా సెరమనీ కూడా పూర్తయింది. మూవీలో శ్రీనిధి గారు హీరోయిన్ గా నటిస్తున్నారు అనేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అన్నది సినిమా అప్డేట్స్ విషయం బట్టి తెలుస్తుంది మనకి. హిట్ మూవీలో నాని చేసిన వైలెన్స్, ఓజీ మూవీలో సుజిత్ చూపించిన వైలెన్స్, ఈ ఇద్దరి కాంబో థియేటర్లు తగలబెట్టేస్తాయేమో అని డౌట్ గా అయితే నాకు ఉంది. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు మరోసారి వీళ్ళిద్దరి కాంబోలో పూజా సెరమనీ అయితే పూర్తయింది. వీళ్ళిద్దరి ఫస్ట్ కాంబో మర్చిపోగలమా ఏంటి? సామాజ వరగమన అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుసుగా. ఈ మూవీ మైత్రి మూవీ బ్యానర్ మీద రానుంది. న్యూ మూవీస్ రిలీజ్ అప్డేట్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డ్యూడ్ మూవీ మంత్ బిగిన్స్ అంటూ అక్టోబర్ 17th గ్రాండ్ దివాళీ రిలీజ్ అని పోస్టర్ రిలీజ్ చేశారు. కిరణ్ బవరం గారి కే ర్యాంప్ మూవీ నుంచి హెవీ ఎంటర్టైన్మెంట్ మంత్ బిగిన్స్ అంటూ అక్టోబర్ 18న దివాళీకి రిలీజ్ అవుతుందంటూ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. మొత్తానికి మాస్ జాతర నుంచి 31st అక్టోబర్ వరల్డ్ వైడ్ రిలీజ్ అని పోస్టర్ని అప్డేట్ చేశారు. మరి చూడాలి ఈ డేట్ కైనా వస్తారా అని. ఫైనలీ అఖండ రిలీజ్ డేట్ వచ్చేసింది. డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ని రిలీజ్ చేశారు. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. మరి డిసెంబర్నైతే బాలయ్య గారు స్టార్ట్ చేయబోతున్నారు. ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టిన వీడియోలు మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. సైనింగ్ ఆన్ మై వ్యూ.